హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహిణి షేరింగ్ థాట్స్. ఈరోజు రెస్టారెంట్స్లో దొరికే తంగిడి కబాబ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, ఓ మిరపకాయ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పొడిలాగా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇక్కడ నేను 3 శుభ్రంగా కడిగిన లెగ్ పీసెస్, 2 చిన్న పీసెస్ తీసుకున్నాను. లెగ్ పీసెస్కి మసాలా బాగా పట్టడం కోసం ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని మసాలా పౌడర్ బాగా పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, ఓ మీడియం సైజు నిమ్మకాయ జ్యూసు మరియు కరిగించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఓ 5 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం ఖచ్చితంగా 3 గంటల పాటు మూత మూసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మూడు గంటల తర్వాత స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఓ టీ స్పూన్ నూనె వేసుకొని నూనెనంతా బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఓ 10 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాలు రోస్ట్ చేసుకునే సమయంలో ముక్కలని 4 వైపులా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల లెగ్ పీసెస్ 4 వైపులా సమానంగా కాలుతాయి. ఈ విధంగా రోస్ట్ చేసుకునే టైంలో అవసరం అనుకుంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు రోస్ట్ చేసుకున్న తర్వాత ముక్కలు ఉడకడం కోసం ఓ 2 నిమిషాల పాటు మూత మూసి ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ముక్కలని డైరెక్ట్ రోస్టింగ్ కోసం స్టవ్ మీద మెష్ పెట్టుకొని మంటని మీడియం నుండి హైలో పెట్టుకుంటూ ముక్కల్ని 4 వైపులా తిప్పుకుంటూ డైరెక్ట్ రోస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డైరెక్ట్ రోస్టింగ్ చేసుకోవడం వల్ల ముక్కల్లో ఉండే పచ్చిదనం పోతుంది. ఈ కబాబ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయి చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా డైరెక్ట్ రోస్టింగ్ అయినాక ఓ బొగ్గు ముక్కని బాగా కాల్చి కబాబ్స్ పైన పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత మూసి ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కబాబ్స్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా మూత మూసి ఓ 2 నిమిషాల పాటు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కబాబ్స్ని సర్వ్ చేసుకోవడమే. ఈ కబాబ్స్ రెస్టారెంట్స్లో దొరికే కబాబ్స్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.